గురుగారు శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉగాది పంచాంగంలో భాగంగా సింహరాశుల వారికి ఎలా ఉందంటారు? దాదాపు ఈ రాశి వారికి ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉగాది నుంచే కాదు కానీ గత ఉగాది నుంచి వీరికి అష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంది. చాలా మంది భయపడింది అక్కడే. అష్టమ శని ప్రభావం ఎక్కువ ఉందని నిజంగానే వీరికి అష్టమ శని ప్రభావం కొంత ఒక 10-15% పాజిటివ్ అయిన తప్ప 75% నెగిటివ్ జరిగింది చాలా మందికి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా, ఇప్పుడు అందరికీ ఒకేలా జరగదుగా. ఉద్యోగం పోతుంది, ఒకరికి వ్యాపార నష్టం వస్తుంది, ఒకరికి అనారోగ్యం వస్తుంది, ఒక శస్త్రచికిత్స ఫెయిల్ అవుతుంది. కొంతమంది ఇప్పుడు మొన్న పాపం అనొద్దు కానీ కొంతమంది వాళ్ళు సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళ రైల్వే ట్రాక్ మీద చెర్లపల్లి ఇక్కడ సంథింగ్ చోట వాళ్ళిద్దరి పిల్లలది కూడా ఒక అమ్మాయి కర్కాటక రాశి, సారీ ఒక అమ్మాయి సింహరాశి. ఆ సింహరాశి అమ్మాయి ఎందుకు అంత అనవసరంగా ఇబ్బంది పడిందో మనకు అర్థం కాదు. అంటే ఎవరి ప్రమేయం లేకుండా తను మరణానికి కారణమైంది. ఆ విషయం నుంచి మనం కేవలం క్షణికమైన ఆవేశం, మరి ఆ తల్లి మనసులో ఏం భావించిందో తెలియదు, తనకి ఎంత మనోవేదన తెలియదు. చిన్న విషయానికి కావచ్చు ఇద్దరు పిల్లలు తీసుకెళ్ళడానికి కొంత హృదయ విదారకమైనటువంటి ఘటన అని చెప్పవచ్చు. బట్ ఆ అమ్మాయిది కూడా సింహరాశి, అంటే ఒకరి ప్రమేయం లేకుండా తను మరణానికి దగ్గర అయిపోయింది. అంటే ఇలా అంటే కొన్ని సంఘటనలు ఎగ్జాంపుల్ చెప్పడం కోసం, ఏదో వాళ్ళు ఊటంకిస్తాను కాదు, దానికోసం మన ఛానల్కి ఏదో హైప్ వస్తుందని నేను చెప్పడం లేదు. అలాంటివి ఇతరుల యొక్క మన ప్రమేయం లేకుండా ఇతరుల వల్ల జరిగేటువంటి కొన్ని సంఘటనలు జరిగాయి సింహరాశి వారికి. అవమానాలు, చికాకులు, డబ్బు నష్టం, అనారోగ్యం అయితే నెలకు ఒక అనారోగ్యం వచ్చింది వీళ్ళకి. సింహరాశులకి కనపడకుండా అనారోగ్యాలు వచ్చాయి వీళ్ళకి. అలాగే కొంతమందికి క్యాన్సర్ అనేది 4th స్టేజ్లో రికగ్నైజ్ చేశారు. వాళ్ళ తర్వాత 2-3 నెలల్లో వాళ్ళు కాలం కూడా చేశారు. అది నా ప్రత్యక్ష ఉదాహరణ. మా ఇంటిపైనే మా వాచ్మెన్ భార్య అలా జరిగింది. సో ఇలా అనేకమైనటువంటి ఇబ్బందులు జరిగిన సంఘటన చాలా ఉన్నాయి. మరి అటువంటి ప్రయత్నం దానికి ఏం జన్మజాతకంలో ఉంటే జన్మజాతకం చూయించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కొంతమంది చూయించుకున్నా మేము పరిహారాలు చేసుకున్నామండి, హోమాలు చేసాం, అన్ని చేసాం, మాకు ఇటువంటి మళ్ళీ మాకు జరగాల్సింది జరిగిపోయిందంటే ఇంకేం జరగాల్సిందో కొద్ది జరిగింది అనుకోవచ్చుగా. లేదనుకుంటే సరి అయినటువంటి పరిక్రమణ జరగలేదు అనుకోవచ్చు కదా. ఏదైతే పరిహారాలు చేశారో సరిగ్గా చేయలేదని అనుకోవచ్చు కదా. భగవంతుడు ఎప్పుడు నష్టం చేయడు, ఎవరికి నష్టం చేయడు. భగవంతుడు తప్పకుండా అందరికీ ఒకే రకమైనటువంటి భావనతో ఉంటాడు. ఎవరైతే తనని సేవిస్తున్నారో ముందుగా వారి పలుకుతాడు. పిలవని వాడి గురించి పలకడు. పిలవని తెలుగు చూస్తాడు, ముందు పిలిచిన వాడి దగ్గరికి వెళ్తాడు, పిలవని దగ్గరికి తర్వాత వెళ్తాడు. అదొక్కటే డిస్టెన్స్ తప్ప, జస్ట్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ తప్ప అందరి మీద సమదృష్టి ఉంటుంది. సింహరాశి వారికి 5 ఆదాయం 5 ఖర్చుగా చెప్పబడుతూ గౌరవం 7గా ఉండి అవమానం 2గా ఉంది. అంటే రెస్పెక్ట్ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఈ సంవత్సరంలో వీరు ఏకఛత్రాధిపత్యం చేసే అవకాశం ఉంది. గత సంవత్సరం కన్నా విభిన్నమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ధైర్యము, స్థైర్యము, ఆనందము. రెండోది వీరికి సింహరాశి వారికి అదేంటి స్వామి, సింహరాశి వారికి రేపు జూన్ నుంచి 12వ ఇంటికి గురుడు వస్తున్నాడు కదా, నష్టం కదా అన్నప్పటికీ కూడా గురుడు ఉచ్చస్థానంలోకి వచ్చేస్తూ శని యొక్క ఇందాక అనుకున్నాం కదా, మీనరాశి మీద గురు దృష్టి ఉండడం వల్ల ఈ సింహరాశికి శని ఏం చేయట్లేదు ఇప్పుడు, చేయడుగా. జూన్ 2 నుంచి గురుడు బాగాలేకపోయినా శని మాత్రం ఏం చేయడు. అంటే 2 వైపుల మధ్యలో కొట్టేవాడు కన్నా తబలా కొట్టేవాడు దొరుకుతాడు ఇప్పుడు జూన్ తర్వాత. అంటే ఒకవైపు వాయింపుండు, 2 వైపుల వాయింపుండు, అదొక ప్లస్ పాయింట్. రెండవది గురుడు ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు కాబట్టి అందులో ఈ గురుడికి మిత్రక్షేత్రంలోకి వస్తున్నాడు కాబట్టి మంచిదే, శుభయోగాన్ని కలిగిస్తాడు, నష్టాన్ని కలిగించాడు. అటు శని నష్టాన్ని కలిగించాడు, ఇటు గురుడు నష్టాన్ని కలిగించాడు. ప్లస్ మనకి సంఘంలో అవమానం తక్కువ, గౌరవం బాగా ఉంది. సో కాబట్టి మీకు తప్పకుండా ధనయోగం, ఐశ్వర్యం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, వాహన సౌఖ్యం బలంగా ఉంటుంది. అలాగే ప్రస్తుతానికి జూన్ వరకు వీరికి ఏకాదశంలోనే గురుడు బలంగా ఉన్నాడు. గురుబలం బాగా ఉంది కాబట్టి శని సైలెంట్ అయిపోయి గురుబలం ఉంది కాబట్టి ఇల్లు కొనడము, పొలం కొనడము, రైతులకి పంట లాభం, అలాగే పూలు పలుకులు పండించే వారికి, వ్యాపారస్తులకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాటరీల వల్ల ధనప్రాప్తి, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, విదేశీయానం, విదేశాలు స్థిర నివాసం, స్వదేశంలో కూడా వ్యాపార లాభం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, రాజకీయ వృద్ధి, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు పొందుకోవడం, ఇలా అనేక రకాలైనటువంటి శుభయోగాలు కూడా ఈ రాశి వారికి అందుకునే చూసుకుంటే ఇప్పుడు మంచిగా బ్రహ్మాండం ఉంటుంది. రెండవది రేపు నవంబర్ డిసెంబర్లో మళ్ళీ ఇంకా టాప్లో ఉంటారు వీళ్ళు. ఎందుకంటే అక్కడికి జన్మంలో గురుడు వచ్చిన అదృష్ట యోగాన్ని కలిగించబోతున్నాడు. చాలా మంచి అదృష్ట యోగాన్ని, స్థైర్యాన్ని, ధైర్యాన్ని, రోగనాశనాన్ని కలిగించడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. గురుడు సింహరాశిలో అటువంటి శుభయోగాన్ని కలిగించే అవకాశాలు ఎందుకు ఉంది ఆ విషయం అంటే, ఈ గురు సంచారంలో రవి గారు కూడా శుభస్థానంలోకి రావడం వల్ల గురుడి యొక్క ప్రభావం అనుకూలంగా మారేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. కాబట్టి వీరికి దాదాపు అందుకే అన్నాను, సంఘంలో వీరికి కూడా అద్భుతమైనటువంటి విద్యా పరిపూర్ణత, టాప్ ర్యాంకులు వచ్చేవాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా బ్యాక్లాగ్స్ అని పూర్తి చేసుకొని విదేశాలు వెళ్ళగలిగే అవకాశం ఉంది. అటువంటి స్థాయి, సంతాన యోగం, వివాహ యోగం,
ఇలా అన్ని కూడా ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి లాభం, పంట వల్ల లాభం ఉంది. కర్షకులకి, కార్మికులకి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులకు కానీ, అలాగే కళాకారులకు, వీళ్ళకి కానీ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చేసే వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా అభివృద్ధి పొందుకునే శుభతరుణం. చాలామంది ఏంటంటే పరాభవనామతో అవమానాలు చేస్తుందంటే, నువ్వు నిచ్చేటువంటి దాని అంటారు, మనం ఇచ్చేటువంటి గౌరవాన్ని బట్టి అవతల వాడిచ్చే గౌరవం ఉంటుంది. కాబట్టి నువ్వు గౌరవం పుచ్చుకోవాలంటే గౌరవం ఇవ్వాలి కదా. కాబట్టి పరాభవనామ సంవత్సరం కూడా పరాభవించబడకుండా ఉండాలంటే నువ్వు అవతల వాళ్ళని గౌరవించు. నువ్వు పరాభవించబడవు కదా. ఈ విషయాన్ని లాజిక్ మిస్ అయితే కష్టం, లాజిక్ మిస్ అవ్వకపోతే లాభం. మొత్తానికి సింహరాశి వారికి అయితే అనుకూల ఫలితాలు. నేను చెప్పేది మీకు అనుకూల ఫలితాలే. గౌరవం బాగా ఉంది కాబట్టి మీరు ఏదైనా చేయగలరు, గెలవగలరు. గుర్తుపెట్టుకోండి. కాస్త కొన్ని నెలల్లో జాగ్రత్త. ఏదైనా సరే గురుడు వ్యయంలో ఉన్న డబ్బు నష్టం ఉంటుంది. ఇప్పుడు పక్కోడు ఏదో బర్త్డే 2 లక్షలు చేస్తారని చెప్పేసి నువ్వు 10 లక్షలు ఖర్చు పెట్టేందుకు? కాబట్టి అవతల వాళ్ళ మీద నీ దృష్టి కన్నా నీ యొక్క దృష్టి నీ మీద ఉంటే సఖ్యత, ఆనందం, ధనము అన్నీ బాగా ఉంటాయి. ఇంకోళ్ళ మీద దృష్టి ఉంటే మాత్రం నీకు నష్టం ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్. ఇది ఈ రాశికి కదా, అన్ని రాశులకి వర్తిస్తుంది ఈ మాట. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకుంటే చాలు. బట్ ఏదేమైనా సింహరాశి వారికి అనుకూలమైన ఫలితాలు చెప్తున్నా నేను. బాగుంటుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా చక్కగా చెప్పారు.